దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ త్రియేక దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనందరినీ సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారని విలాపగీతములు 3వ అధ్యాయము 22, 23 వచనాల్లో మనం చదువుతున్నాం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు అంతా కూడా మనందరిని సంతోషంతో నింపాలని, మనము ఆనందకరంగా జీవించాలని, మనకు అవసరమైన ప్రతిదీ కూడా ప్రభువు సిద్ధము చేసి పెట్టి ఉన్నారు. ఆయన నామంలో అన్నీ కూడా అవును అని పలికిన దేవుడు. ఎవరెవరు దాన్ని విశ్వసిస్తారో వారి విశ్వాసం ప్రకారం అన్నీ కూడా దేవుడు మనకి అందుబాటులో పెట్టారు. మరి ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఈరోజు ఎంత సంతోషంగా ఉండాలి కదా. ఈరోజు ఆ ప్రభు చేయబోతున్న ఒక్కొక్క గొప్ప కార్యములను ముందుగానే విశ్వసించి ఆ ఆనందంలో ఎంత సంతోషంగా ఉండాలి కదా. ఆ విధంగా ఉండడానికి నిర్ణయించుకోవలసినది మనమే. ప్రియులారా, మనము సంతోషంగా ఉండడానికి ఇతరులు మన కొరకు నిర్ణయించలేరు. మన జీవితము మన మాటల మీద, మన విశ్వాసం మీద, మనము ఏమేమి చిత్తము, ఇష్టము అని అంటున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. చాలాసార్లు మనం అనుకుంటాము, ఇతరులు చేసిన నిర్ణయం వలన, ఇతరులు కలిగించిన పరిస్థితుల వలన మనం సంతోషంగా ఉండలేకపోతున్నాం, వారి వలన నేను సంతోషంగా లేను, వీరి వలన నేను సంతోషంగా లేను అని మనం అనుకుంటాం. కానీ సత్యం ఏంటంటే, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతున్నాం, సంతోష చిత్తము మందువలే ఆరోగ్యమును, సంతోషమును చేకూర్చును, కానీ విషాద స్వభావము ఆరోగ్యమును నాశనము చేయును. అంటే ప్రియులారా, మనము సంతోషంగా ఉండాలని ఈరోజు మనం నిర్ణయించుకుంటే అదొక ఔషధము వల్లే పనిచేస్తుంది, అదొక మందు వలె పనిచేస్తుంది. మన ఇష్టము సంతోషంగా ఉండాలని మనం నిర్ణయించుకున్నాం కాబట్టి ఏ పరిస్థితి ఈరోజు ఎదురైనా కూడా నేను సంతోషంగా ఉంటాను, ప్రభువులో ఆనందిస్తాను అని మనము ఇష్టపూర్వకంగా ఏ పరిస్థితి అయినా పర్వాలేదు నేను సంతోషంగా ఉంటాను అని నిర్ణయించుకుంటే ఇతరులకి దుఃఖకరమైన పరిస్థితులు కూడా మనకు ఆనందాన్ని కలిగించవచ్చు. ఇతరులకు దుఃఖకరమైనవి అంటే వాళ్ళకి అన్యాయము జరిగేవి, వాళ్ళకి తప్పుగా ఉండేవి కాదు ప్రియులారా. చూడండి, తపస్కాలంలో ఉన్నాం, సిలువను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. సిలువ వైపు చూసినప్పుడు కొంతమందికి అది చాలా బాధకరమైనది, అయ్యో ఇంత బాధ, వేదన అనిపిస్తుంది. కానీ ప్రియులారా, క్రైస్తవులమైన మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సిలువపై నీ కొరకు, నా కొరకు చెల్లించిన వెలను తలంచుకున్నప్పుడు మనకు విడుదలను కలిగించిన ఆ గొప్ప ధన్యతను మనం పొందామనే సంతోషము, సిలువను మనం చూసినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ఆ సిలువను ముద్దాడినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన బాష్పములు, కన్నీరు మన కన్నుల నుండి వెలువడతాయి. ప్రియులారా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతున్నాం, మన పాపముల కొరకు ఆయన నలిగిపోయెను, మన శాపముల కొరకు ఆయన కొట్టబడెను, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా మన శాపముల నుండి విముక్తి కలిగెను, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగెను. అందుకని ప్రభు చెప్తున్నారు, ఈ లోకంలో మీకు శ్రమలు, శోధనలు కలిగినప్పుడు మీరు భయపడవద్దు, బాధపడవద్దు. ఈ లోకంలో శ్రమలు కలుగుతాయి, కానీ ధైర్యము వహించండి, నేను ఈ లోకమును జయించాను అని యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో
32వ వచనంలో ప్రభు చెప్తున్నారు, ఈ లోకంలో శ్రమలు కలిగినప్పుడు అందరూ మనల్ని వదిలివేసి వెళ్ళిపోతారు. ఆ శ్రమలను చూసి భయపడవద్దు, అందరూ వదిలివేశారని బాధపడవద్దు. ప్రభువునే వదిలిపెట్టని పరలోకపు తండ్రి నిన్ను నన్ను వదిలిపెడతారా? హెబ్రీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతున్నాం, ఆ విశ్వాసమునకు కారకుడైన, ఆ విశ్వాసమునకు పరిపూర్ణతను ఒసగువాడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఆయన చెల్లించిన వెలను, సిలువను మనం చూసినప్పుడు ప్రియులారా మనకు ధైర్యం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఈ లోకంలో ఏ పరిస్థితి చూసినా దాన్ని చూసి మనం భయపడము, జంకము, ధైర్యము తెచ్చుకుంటాము. ఈ సిలువలో కదా యేసు ప్రభు నా స్థానములో ఆయన వెలను చెల్లించారు, తన పరిశుద్ధ రక్తాన్ని చిందారు అని సిలువను చూసి మనము ధైర్యము తెచ్చుకోవాలి. మన విడుదలను విశ్వాసంతో ప్రకటించుకోవాలి. ఆ సిలువలోనే దేవుడు చెల్లించిన వెల ద్వారా, యేసుక్రీస్తు ప్రభుల వారు చెల్లించిన వెల ద్వారా నాకు మందు ఉంది, నాకు ఔషధంలాగా పనిచేస్తుంది, నా రోగములన్నిటి నుంచి, నాకు బాధలన్నిటి నుంచి నాకు విడుదలను కలిగిస్తుంది అని విశ్వాసంతో మనము నోటితో ప్రకటించాలి ప్రియులారా. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చదువుతున్నాం, ఆ సిలువ ద్వారానే, ఆ సిలువలో మన బాధలను, మన వేదనలను, మన శాపములను, పాపములన్నిటినీ ఆ ప్రభువునకు సమర్పించి ఆ ప్రభు యొక్క మరణములో మనము పాల్గొంటే విశ్వాసము ద్వారా ఆ ప్రభు యొక్క పునరుత్థానంలో కూడా మనం పాల్గొనవచ్చు. సిలువ మరణాన్ని మాత్రమే మనకు సూచించడం లేదు, పునరుత్థానాన్ని సూచిస్తుంది. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుతున్నాం, నేను మరణాన్ని జయించాను, మృత్యుంజయుడనయ్యాను. నన్ను చూసి మీరు కూడా ఆనందించండి. ఒక్కరోజు మీరు మరణాన్ని జయిస్తారు, మృత్యువుని జయిస్తారు, పునరుత్థాన శక్తిని మీరు అనుభవిస్తారు అని సిలువను చూసినప్పుడు ప్రభు మనకి గుర్తు చేస్తున్నారు. ప్రియులారా, ఇంత గొప్ప విడుదలను పొందిన మనము ఇంతటితో ఆనందంతో సంతోషంలో ఆగిపోదామా? పునరుత్థానమైన ప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో మనం చెప్తున్నారు, తన శిష్యుల ద్వారా మనందరితో చెప్తున్నారు, మీరు లోకమంతటా వెళ్ళి సువార్తను బోధించి పితా పుత్ర పవిత్ర మా నామంలో అందరికీ కూడా జ్ఞానస్నానం ఇచ్చి అందరినీ నా శిష్యులను చేయండి. ప్రియులారా, ఆ అపోస్తలులు ప్రభు చెప్పిన ఆ మాట ప్రకారం లోకమంతటా వచ్చారు, మన దేశానికి వచ్చారు, సువార్తను బోధించారు. కాబట్టే మనము ప్రభువును విశ్వసించగలుగుతున్నాం. ఆ ప్రభు నామములో విడుదలను పొంది ఉన్నాం. ప్రభు నామములో అన్ని పరిస్థితులలో సంతోషంగా ఉండడానికి నిర్ణయము తీసుకున్నాము. కాబట్టే బాధ్యతను కూడా మనం అనుభవించాలి. ఏ గొప్ప విడుదలను సిలువ ద్వారా మనం పొందామో అంత గొప్ప విడుదలను ఈ లోకంలో అందరూ అనుభవించడానికి అర్హతను యేసుప్రభు నామములో సిద్ధం చేయబడి ఉంది. కానీ ఎవరు వెళ్ళగలరు? నా నామమున ఎవరు వెళ్తారు? నేను ఎవరిని పంపెదను అని ప్రభు ఈ ఉదయకాలంలో అడుగుతున్నారు. యెషయా ప్రవక్త చెప్పాడు 6వ అధ్యాయంలో, ఇదిగో దేవా నేను ఉన్నాను, నన్ను పంపు అని. ప్రియులారా, ఈ ఉదయకాలంలో మరి నీవు నేను ఇదిగో దేవా మేము ఉన్నాము, మమ్మల్ని పంపండి అని చెప్పగలుగుతున్నామా? సువార్త సేవలో ప్రభు ప్రేమను పంచడానికి శ్రమలు ఎదుర్కోవలసి వస్తే ఆ శ్రమలను ప్రభా మేము కూడా సంతోషంగా స్వీకరిస్తామయ్యా. ఎందుకంటే నశించిపోయే లోకంలో మా సంతోషాన్ని మేము వెతుక్కోకుండా నిత్యత్వంలో నాయనా, నిత్య జీవంలో నీలో పొందే ఆ బంగారు వీధుల్లో నడిచే పరలోకంలో మా సంతోషాన్ని మేము వెతుక్కుంటాం ప్రవ్వా అని చెప్పగలిగిన ధైర్యము ఈ ఉదయకాలంలో మనకు ఉందా ప్రియులారా? అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. సిలువని చూసినప్పుడు ప్రభువు ప్రేమను అనుభవించిన మేము ప్రభువు చూపిన దారిలో నడవాలంటే ప్రతిరోజు మమ్మల్ని మేము త్యజించుకొని
మా సిలువని ఎత్తుకొని ప్రభువును అనుసరించాలంటే ప్రభా అందులో శ్రమలు, వేదనలు, శోధనలు ఉంటాయి. అది ఇరుకైన మార్గము, అది శ్రమలను అనుభవించవలసిన మార్గము అని ప్రభా అందరూ చూద్రేమో, కానీ మేము మాత్రం అది నిత్య జీవానికి ఏర్పరచబడిన సత్యమైన మార్గమని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. అయ్యా, తెలిసి తెలియక ఆ ఇరుకైన మార్గాన్ని మేము ఇప్పటి వరకు అనుసరించినట్లయితే మమ్మల్ని క్షమించండి. ఈ ఉదయకాలంలో నాయనా నిత్యమైన సత్యమైన మీరు నడిచిన మార్గంలో మేము కూడా నడవడానికి, ఎంతోమందికి నాయన మీరు మార్గదర్శకమని మా జీవితం ద్వారా చూపించడానికి నూతన కృపని ఈ ఉదయకాలంలో అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవు ప్రభా, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళగలమయ్యా అన్నాడు పేతురు భక్తుడు. అదే వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.